మానవుడు కారణ జన్ముడు. మానవుడు కారణ జన్ముడు. మనం ఈ లోకంలో పుట్టక మునిపి, మన జీవిత దినములలో ఒక్కటేను లిఖింపబడక మునిపి, మన స్పాన్ ఆఫ్ లైఫ్, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించాలనేది దేవుని యొక్క హితానుసారంగానే జరుగుతుంది అనమాట. ఆ మధ్య ఒకసారి జ్ఞాపకార్థ గుడిలో చెప్పాను నేను. మనం అనుకుంటాం వాళ్ళ మరణం, దుర్మరణం, అయ్యో అనుకుంటుంటాం. కానీ ఏ మరణమైనా ప్రభు చిత్తం లేకుండా జరగాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు? అందుకని ఎంతకాలం జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో దేవుడు అప్పగించిన పని పూర్తి చేసేమా లేదా అన్నది ముఖ్యం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన సేవా దినములు సంపూర్తి అయిపోయినాయి అనుకోండి, ఏ టైం అయినా దేవుడు పిలిచేస్తాడు. ఈ లోకంలో మన కారణ జన్మ ధన్యమైనప్పుడు, మన పట్ల దేవుడి ఉద్దేశాలు నెరవేర్చబడినప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు యాక్సిడెంటల్గా మన లోకంలో లేవు. యాక్సిడెంటల్గా లేవు ఈ లోకంలో. ఏదో కనుక అమ్మ నాన్న కలయిక వల్ల మనం పుట్టామనుకోవద్దు. దేవుడి ప్రణాళికను బట్టి మనం పుట్టామనుకుందాం. ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఈ లోకంలో ఉంటాం. కాబట్టి ఆయన ప్రణాళిక నెరవేర్చబట్టి ఈ లోకంలో నుంచి ఏ రకంగానైనా పిలవబడతాం. అది మరణం ఏ రకంగా సంభవించవచ్చు అనమాట.